వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను పాలకూరను చుక్కకూర వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చుక్కకూర మరియు మెంతి కూర వేసి చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఈ ఆకుకూర అన్నంలోకి, అంటే పాలకూర, చుక్కకూర, మెంతికూర అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చీలు కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. ఇది పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆకుకూర ఇలా పచ్చికారంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం పొడి కారం వేసుకోవద్దు, అంటే ఎర్రకారం వేసుకోకుండా చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 కట్టలు పాలకూర, 2 కట్టలు తోటకూర, ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పర్ల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా బరకగా ఉండాలి. ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకున్నాను. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ అంతా నూనెలో కలిసేటట్టుగా కలిపేసుకొని ముందుగా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా కొద్దిగా నూనెలో పూర్తిగా మగ్గిపోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఇక నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఆకులుగా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. మెంతికూర వేగిపోయింది. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా లీఫీ కర్రీ 2-3 రకాలుగా తీసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది కదా ఆకుకూరలు. చుక్కకూర వేసేసుకుంటున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా ముందుగానే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నేను అలా కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసినాక కడగకూడదు ఆకుకూరల్ని. పాలకూర కూడా వేసేసుకున్నాను. చుక్కకూర తొందరగా మగ్గిపోతుంది కదా, కొద్దిగా ఒకసారి వేసాక ఒక సెకండ్ అలా ఉంచేసి తర్వాత పాలకూర వేసేసుకున్నాను. అసలు మూత పెట్టేసుకొని తీస్తున్నాను. ఆకుకూరలో ఎలాగైనా వాటర్ ఉంటుంది కదా, ఇంకా వాటర్ పోసే అక్కర్లేదు. ఇలాగే ఇదే ఆకుకూరల వాటర్తోనే మగ్గించుకోవాలి ఈ కర్రీనంతా. ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. ఇంకా కారం అవసరం లేదు. ఇక్కడ పచ్చికారం వేసేసుకున్నాను కదా, కర్రీకి సరిపడా కారం సరిపోతుంది. అంతేనండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. అంతేనండి. పాలకూర, చుక్కకూర, మెంతికూర రెడీ అయిపోయింది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.